'అఖండ' మూవీ రిలీజ్ అయింది. ఆల్రెడీ 2 వీక్స్ అయితే దాదాపు కంప్లీట్ అయితే చేసుకుందని చెప్పాలి. 1 వీక్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా 2 వీక్స్‌లోకైతే వెళ్తుందని చెప్పాలి. బట్ ఇప్పుడు ఈ మూవీ అయితే మన బోయపాటి గారు, బాలకృష్ణ గారి కాంబినేషన్‌లో ఒక బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా అయితే నిలిచబోతుంది. అది ఏ విధంగా అంటున్నారు అంటే ఆ మూవీ యొక్క బిజినెస్ మనం చూసుకుంటే మాత్రం మూవీకొచ్చేసి దాదాపు 100,00,00,000 పైగా బిజినెస్ అయితే చేశారు. యూజువల్‌గా మనం చూసుకుంటే మన బాలకృష్ణ గారి మూవీస్ అన్నిట్లో కూడా దాదాపు హైయెస్ట్ షేర్ వచ్చిన మూవీస్ అంటే 'భగవంత్ కేసరి' 80 క్రోర్స్ షేర్ అనేది ఉంది. సో, దానికి మించి ఇప్పటివరకు 90,00,00,000 షేర్ గాని, 100,00,00,000 షేర్ గాని రాలేదు. బట్ 'అఖండ' అనేది కాంబినేషన్ మూవీ కాబట్టి డెఫినిట్‌గా ఈ మూవీతో 100,00,00,000 షేర్ బాలకృష్ణ గారు కొడతారని చెప్పి చాలామంది ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. సో, అదే విధంగా బిజినెస్ అయితే చేశారు. సో, ఇనిషియల్‌గా మూవీ డిసెంబర్ 5 అనుకున్నప్పుడు రిలీజ్ చేసుంటే మాత్రం డెఫినిట్‌గా ఈ నంబర్‌ని రీచ్ అయితే అయ్యేవారు. ఇదే టాక్‌తో. ఎందుకంటే మనకు చాలా వీకెండ్ ఉండుంటుంది కాబట్టి. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే మాత్రం మూవీ కలెక్షన్స్ మాక్సిమం 70 క్రోర్స్‌లోనే ఆగిపోతాయి. అంటే 70 క్రోర్స్ దగ్గరికొచ్చయితే ఇంక అంతే ఫైనల్ కలెక్షన్స్ అయితే ఉండబోతున్నాయి. సో, 100,00,00,000 వరకు రీచ్ అయ్యే అవకాశాలే లేవు. సో, దాదాపు 30,00,00,000 వరకైతే మూవీకైతే లాస్ అయితే రాబోతుంది. అండ్ అలాగే గ్రాస్‌లో కన్వర్ట్ చేసుకుంటే దాదాపు 60-70,00,00,000 వరకైతే లాస్ అయితే ఉంది చెప్పాలి మూవీకి. సో, ఇదెందుకు ఇలా జరిగింది దాని గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం ఇనిషియల్‌గా ఫస్ట్ మూవీ పోస్ట్‌పోన్ చాలా సార్లు చేసుకుంటొచ్చారు. ఇనిషియల్‌గా మూవీకున్న హైప్‌ని సెప్టెంబర్ 25కి రిలీజ్ చేస్తా అని చెప్పి అప్పుడున్న హైపు వేరే ఉండే. బట్ ఎప్పుడైతే మూవీ పోస్ట్‌పోన్ అన్నారో డిసెంబర్ 5కి హైప్ తగ్గింది. సో, డిసెంబర్ 5కి కొంచెం హైప్ వచ్చిందా అనుకుంటే ఆ మూవీ ఆ రోజు రిలీజ్ కాలేదు. అది పోస్ట్‌పోన్ మరి డిసెంబర్ 12 అన్నారు. రాలేదు. ఓపెనింగ్స్ వచ్చాయి గానీ అంతకుముందు రిలీజ్ అయిన 'భగవంత్‌కి డాక్ మగర' అంత రేంజ్‌లో కూడా రాలేదు ఓపెనింగ్స్ కూడా. సో, ఇక్కడే మనకు క్లియర్‌గా అర్థమవుతుంది కదా! ఈ మూవీ ఈ పోస్ట్‌పోన్‌ల వల్ల చాలా ఇంపాక్ట్ అయితే అయింది. దానివల్ల మేజర్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి కాంబినేషన్ హైపు. ఈ కాంబినేషన్ అయిపోయిందంటే 'లెజెండ్', 'సింహ', 'అఖండ 2' అంటే ఆ సౌండ్స్ ఎలా వినిపిస్తున్నాయి. బ్యాక్ 20 ఇయర్స్ చూసుకుంటే బాలకృష్ణ గారి కెరియర్‌లో బిగ్గెస్ట్ హిట్ మూవీ అవే. సో, 'అఖండ 2' కూడా డెఫినిట్‌గా అదే రేంజ్‌లో వాళ్ళ కెరియర్‌లో ఇప్పటివరకు రాని కలెక్షన్స్ వస్తే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతదని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేశారు. అదేవిధంగా బిజినెస్ కూడా చేశారు. సో, ఈ ఓవర్ హైప్ కాంబినేషన్ మీద అనేదైతే పెద్ద ఇంపాక్ట్ అయితే చూపించింది. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి మూవీ కాన్సెప్ట్ అని అన్నాను గానీ, మరి ఈ మూవీ మన తెలుగు ఆడియన్స్ కాకుండా నార్త్ ఇండియన్ ఆడియన్స్‌ని ఫోకస్ చేసుకొని తీశారు అని చెప్పి నాకైతే చాలా అయితే అనిపించింది. నేను మూవీ అయితే చూడలేదు. బట్ ఆ ట్రైలర్ ఇవన్నీ చూసిన తర్వాత, ఆ డైలాగ్స్ గాని ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించిన ఒపీనియన్ ఏంటంటే, సో, మూవీ యాక్చువల్‌గా వాళ్ళు అనుకున్నప్పుడు ఒక స్టోరీ, ఒక డ్రివెన్‌గా అక్కడక్కడ మన సనాతన ధర్మం గురించి చెప్తే సరిపోయేది. బట్ మూవీ మొత్తము అదే ఉండేసరికి జనాలు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అయితే చూపించలేదని నా ఒపీనియను. అదొకటి చాలా ఇంపాక్ట్ అయితే చూపించింది. అండ్ నెంబర్ 4 వచ్చేసి నెంబర్ 4 మెయిన్ రీజన్ వచ్చేసి బోయపాటి డైరెక్షన్. అదేంటి కాంబినేషన్ ఐపీ 1 వచ్చిందే బోయపాటి వల్ల కదా, యాడ్ అయితే కదా అంటే బిజినెస్ అయింది కూడా బోయపాటి వల్లే కదా, అంటే తను కూడా యాడ్ అవ్వడం వల్లే కదా అంటే మాత్రం బట్ బోయపాటికి ప్రెజెంట్ ఉన్న మార్కెట్ కానీ, ప్రెజెంట్ ఉన్న ట్రోలర్స్‌లో ఒపీనియన్ కానీ డిఫరెంట్‌గా అయితే ఉంది. సో, తను కరెక్ట్‌గా ఈ గ్రావిటీ, లాజిక్స్ ఇవన్నీ చెప్పి ట్రోల్ అయితే చేస్తున్నారు. అన్‌వాంటెడ్‌గా చేస్తున్నారు. మూవీ బాగున్నప్పుడు కూడా అన్‌వాంటెడ్‌గా ట్రోల్స్ అయితే చేస్తూ ఉంటారు బోయపాటి. ఎందుకంటే తన మూవీస్ చూసుకుంటే మేజర్‌గా అది మాస్ మీద డిపెండ్ అయి ఉంటది. కమర్షియల్‌లో ఎక్కువ యాంగిల్ అయితే ఉంటుంది. కొంత సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌కి దాన్ని ఓవర్‌కమ్ చేసి మూవీ హిట్ అవ్వాలంటే ఇది చాలా సక్సెస్ అనే చెప్పాలి. సో, ఇనిషియల్‌గా 'దేవర'కి ఇదే ఎఫెక్ట్ అయింది. అంతకుముందు 'పుష్ప 2' గాని ఇవి ఎఫెక్ట్ అయింది. బట్ అది ఏదో విధంగా ఓవర్‌కమ్ చేసుకుంటూ అయితే వచ్చాయి. బట్ 'అఖండ 2' గాని లేకుంటే బోయపాటి గారి మూవీస్ గాని ఈ పబ్లిక్‌లో ట్రోలర్స్‌లో బాగా ఇంపాక్ట్ అయితే చూపిస్తున్నారు. ఎందుకంటే యాక్చువల్‌గా మూవీ చూడాలన్న ఒపీనియన్ కూడా వాళ్ళు చేసే ట్రోల్స్ వల్ల చూడకుండా చేస్తున్నారు అని చెప్పి ఇంకో ఒపీనియన్ కూడా చెప్పాలి. సో, అదొకటి మెయిన్ రీజన్. ఈ 4 రీజన్స్ వల్ల మూవీకైతే ఇంపాక్ట్ అయితే చూపించింది ఈ బాక్స్ ఆఫీస్ రన్ మీద అని చెప్పి నా ఒపీనియను. మరి మీరేమైనా అనుకుంటున్నారా? మీ ఒపీనియన్స్ ఏంటి కింద కామెంట్ చేయండి.